హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్ ట్రైకలర్ ఇడ్లీని మనం ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసిద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిరపకాయని తుంపుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే గ్రీన్ కలర్ కోసం మనం ఇక్కడ పాలకూరని యూజ్ చేస్తున్నాం. ఒక కట్ట పాలకూర అయితే మనకి సరిపోతుంది. మనం మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి అవసరం అనుకుంటే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మనం ఇక్కడ ఆరెంజ్ కలర్ కోసం ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు వేసి మూత పెట్టేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన క్యారెట్ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ని ఈక్వల్ పార్ట్స్గా క్యారెట్ పేస్ట్లోకి అలాగే పాలకూర పేస్ట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మన ఛానల్లో ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలా బాగా కలుపుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం క్యారెట్ పేస్ట్లో ఆల్రెడీ పిండిని కలిపాం కదా, అది కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసేసాను. సాల్ట్ సరిపడా చూసుకొని క్యారెట్ పేస్ట్లో కొంచెం వాటర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ బ్రష్తో జస్ట్ లైట్గా ప్లేట్ అంతటిని ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకోవాలి. దీన్ని ఒక స్పూన్ తీసుకొని ప్లేట్లోకి స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ వైట్ కలర్ తీసుకొని స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్. ఇలా ప్లేట్ అంతటిని మనం ఈ పిండితో మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి ఫ్లాగ్ కలర్ అయితే వచ్చేసినాయి. వీటిని స్టీమ్ చేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.